పరం శాంతి బేహద్ పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బేహద్ కొత్త ప్రపంచం కోసం, కొత్త యూనివర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటూ కొత్త సమయం కోసం కొత్త అమరలోకమునకు మూల స్వరూపమునకు చేరుకొనుటకు చక్కగా పురుషార్థం చేస్తూ ఉన్నారు కదా. బేహద్ పరం శ్రేష్ఠ ఆత్మలకు, దివ్యమైన మహాన్ ఆత్మలకి, పరం మహాన్ ఆత్మలకి బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 263 ఎపిసోడ్. ఇక్కడ మనం ఈరోజు చక్కటి ఒక సందేశాత్మకమైన కథ, త్యాగము ఎలాగా బుద్ధి ద్వారా సూక్ష్మంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని రాజా భర్తృహరి కథ ద్వారా మనం ఒక పాఠం నేర్చుకుందాము. భారతీయ చరిత్రల్లో చాలా కథలు చాలా ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. ఈ కథలు బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, బెంగాల్, పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో లోకప్రియమైనవి. అంటే అక్కడ రాజులు, విధానాలు. ఈ కథ భర్తరికి యొక్క పత్ని పింగళ అనేటువంటి ఆమె వేరే పురుషునితోటి ప్రేమ కలాపాలు ఉన్న కారణం వల్ల ఆయనకి విరక్తి చెంది సన్యాసిగా అయిపోయి రాజ్యాన్ని వదిలేసి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. భార్య మోసం చేసిన కారణం వల్ల భర్తృహరి మనసులో వైరాగ్యం వచ్చేసింది. తన సంపూర్ణ రాజ్యాన్ని విక్రమాదిత్యుడికి అప్పజెప్పి ఉజ్జయిని యొక్క గుహలో ఆయన కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క గుహలో భర్తృహరి 12 సంవత్సరాల వరకు తపస్సు చేశారు. ఒకసారి పార్వతీదేవి శివుడితోటి భూలోక విహారానికి భ్రమణ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక వనం క్షేత్రంలో విహరిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక తపస్వి తేజోమయ మానవాకృతి కనిపించింది. ఆ జగజ్జనని పార్వతి ముగ్ధ భావంతో అడిగింది, ఇంత విస్తృత సామ్రాజ్యం యొక్క అధిపతి ఈయన, ఇంత విశాల వైభవాన్ని కలిగిన వాడు, త్యాగం చేసి అపూర్వమైన నిస్వార్థ భావనతో తపస్సు చేస్తున్నాడు. నిజంగా భర్తృహరి ధన్యుడు అని అన్నది. ఇక శివుడు ఆశ్చర్యంతో పార్వతితో అన్నాడు, నువ్వు ఏమి చూసి ఇంత ముగ్ధురాలు అయ్యావు దేవి అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి చెప్పింది, తపస్వి యొక్క త్యాగ భావాన్ని నేను చూస్తూ ఉన్నాను, ఇంకేంటి అన్నది. అప్పుడు వెంటనే శివుడు అన్నాడు, పార్వతీదేవి, తపస్వి త్యాగము వారి యొక్క అతీత స్థితి. అతీతానికి కూడా ప్రతిక్రియ అనేది వ్యక్తి తోటి ఎలా ఉంటుందో చూడాలి కదా. ఈయన వర్తమానాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు అని అన్నాడు. పార్వతీదేవి ధ్యానపూర్వకంగా చూసింది. తపస్సు యొక్క
తపస్వి దగ్గర 3 భౌతిక వస్తువులు కనిపించాయి. ఒకటి ఏదైతే సంగ్రహం అంటే వస్తువుల్ని పోగు చేయడంలో ఆయనకి ఆ వస్తువుల మీద ఉన్న మోహం కనిపించింది. ఒకటి పంక ఫ్యాను, రెండోది జలపాత్ర, మూడోది దిండు. ఈ వస్తువులను చూసి పార్వతీదేవి స్వయంగా శివుడితో అన్నది, ప్రభు, నిశ్చయంగా నేను ప్రతి క్రియ వ్యక్తితోటి భావాన్ని చూడలేదు, తొందరగా ఈయన తపస్సు చేస్తున్నాడన్న భావనే వ్యక్తం చేశాను అని అన్నది. అయితే ఇద్దరం అక్కడికి వెళదాము అని అన్నాడు శివుడు. కొంత సమయం గడిచిపోయింది. సాధన సమయంలో భర్తృహరి ఉన్నాడు. ఇంకా ఆయన దగ్గరికి వైరాగ్యం యొక్క భావనతో కలిగినటువంటి వారుగా ఆయన అయితే చక్కగా అభ్యాసం చేస్తూ ఉన్నాడు. వెంటనే మరి నా దగ్గర ఏమి అనవసరమైన వస్తువులు ఎందుకు ఉంచుకున్నాను అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే ఆ సమయంలో పార్వతీదేవి అడిగింది, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం ఉంది అంటున్నారు అనంతుబాయ్. సంపత్తి రాజ్యమును త్యాగం చేశాడు, సాధువేషంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇది శివుడు పార్వతి వాళ్ళని పరీక్షించుటకు సాధు వేషంలో వారి దగ్గరికి వచ్చారు. కానీ అతని యొక్క అహంకారాన్ని బయట పెట్టడానికి, ఆయన ఎంత త్యాగి తపస్విను పరీక్షించటానికి. మరి ఏదైతే స్థూలమైనటువంటి వస్తువులు ఉన్నాయో దానివల్ల ఏమిటి లాభం అని అనుకోలే. ప్రాకృతిక గాలి, ప్రకృతి ద్వారా గాలి వస్తుంది. పంక అవసరం ఏంటి? జలము మరి ఎక్కడ కావాలంటే అక్కడ లభిస్తాయి తాగటానికి. నింపుకొని దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? వీటి యొక్క సహయోగం కోసం దీని సహాయంతో దిండు బదులుగా చేతిని ఉపయోగించి నిద్రపోవచ్చు కదా. ఇలాగా 3 వస్తువుల్ని దూరంగా చేసేయి అని అన్నది. పునఃసాధనలో లీనమైపోయాడు. కొంచెం సమయం తరువాత శివుడు పార్వతి మరలా భ్రమణ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. ఆ దేవి పార్వతిని తపస్వి చూశారు. భౌతిక సాధనాల యొక్క అనుపస్థితి పొంది వారు ప్రసన్నం అయ్యారు. ఇంకా వారు చూశారు, భర్తృహరి లేచి భిక్ష ఇవ్వమని కోరుకున్నారు. తన యొక్క భిక్షా పాత్ర తీసుకొని గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ ఉన్నారు. శివుడు పార్వతితో అన్నాడు, దేవి, సాధనతో పాటు ఆయన భిక్షా పాత్ర ఈ జీవితంలో ఆయనకు అవసరం కదా. ఇక ఏకాంతంలో కూర్చున్నాడు. గ్రామానికి సమీపంలో ఉండేటువంటి నివాసము అతనిది. ఏకాంతం అంటే భయమేమో. వైరాగ్యాన్ని పరిపక్వత అనేది ఎంతవరకు సాధించాడో చూద్దాము అని, ఆ పరిపక్వత అయ్యేటువంటి సమయం వచ్చిందో లేదో గమనిద్దాము, పరీక్ష పెడదాము అనుకున్నారు. ఇంకా సమయం గడిచిపోతూ ఉంది. ఆయన పూర్తిగా సాధనలో ఉన్న తరువాత అహంకారాన్ని బయట పెట్టాడు. మరి ఏదైతే పూర్తిగా తపస్వి భావనలో ఉన్నాడో, భర్తృహరి నిర్జన శ్మశానంలో తన నివాసాన్ని తయారు చేసుకోవాలి. భిక్షార్థం భ్రమణ బంద్ చెయ్యాలి. జన కళ్యాణార్థం వైరాగ్య యొక్క వృత్తి కలిగిన పూర్తిగా లీనమైపోవాలి. అప్పుడు దైహికంగా
అవసరమైనటువంటి వాటిపైన నుండి వారి యొక్క బుద్ధి అనేది తొలగిపోతుంది. రాత్రింబొగళ్ళు నిరంతరము సాహిత్య సృజనతో లీనమైపోవాలి. స్వయం తాను వచ్చి ఇవ్వగలుగుతూ ఉంటారు. నిరంతరం ఆ యొక్క సాధనలోనే ఉండాలి అని అనుకున్నారు. ఒకసారి నిరాహారిగా ఉంటూ కొన్ని రోజులు గడిపేశాడు. భోజనం యొక్క లోపం వల్ల శరీరం శుష్కించిపోయింది. చాలా దుర్బలంగా అసహనీయంగా అయిపోయాడు. ఎప్పుడైతే క్షీణస్థితికి వచ్చాడో మృత్యువాత పడుతున్నటువంటి సమయంలో భోజనార్థం కొంచెం స్వీకరించాలి అని అనిపించింది. ఆయన దీనికోసం అంటే సాధువులకు కూడా అవసరము కొద్దో గొప్ప ఏదైతే తన సాధనలో ఉన్నాడో అది శరీరానికి పోషణ కోసం కొంచెం తీసుకోవాలి. గీతలో కూడా చెప్పారు, అతిగా తినేవాడు అసలు తినుకున్నవాడు కూడా భగవంతుడిని పొందలేడు. ప్రతిదానికి బ్యాలెన్స్ పెట్టుకోవాలి, లిమిట్ అనేది పెట్టుకోవాలి అని చెప్పారు. ఏ విధంగా మరి పురుషార్థం చేస్తూ ఉన్నాడు. భగవాన్ శివుడు, భగవతి పార్వతి బ్రాహ్మణ యుగుల వేషాన్ని ధారణ చేసి భర్తృహరి సన్ముఖంలోకి చేరుకున్నారు. భర్తృహరి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. అతిథిని చూసి ఆ క్షణమే ఆయన వెంటనే అతిథి యుగల్సు అంటే యుగల్ రూపంలో ఉన్నారు కదా, బ్రాహ్మణుల వేషంలో భార్యాభర్తలుగా శివుడు పార్వతి వచ్చారు. దయచేసి మీరు ఈ ఆహారాన్ని స్వీకరించండి అని అన్నాడు. శివుడు వెంటనే అన్నాడు, సాధక ఆహారాన్ని చూసి ఆకలి అయితే జాగృతమైంది, కానీ మేము వేరే మార్గాన్ని ఎత్తుక్కుంటూ ఉంటాంలే, నువ్వు ఇది స్వీకరించు, భోజనం చేస్తున్నావు కదా అని అన్నాడు. ఎందుకు వేరే మార్గం ఎందుకు అని అడిగాడు సాధకుడు. భర్తృహరి పార్వతి అన్నది, ఎందుకంటే ఈ ఆహారం యొక్క అవసరం మాకంటే కూడా నీకే ఇప్పుడు చాలా అవసరము అని అనిపిస్తూ ఉంది అని అన్నది. లేదు మాత, నా సమక్షంలోకి వచ్చి మీరు అసంతృప్తిగా వెళ్ళిపోవటం నాకు మంచిగా అనిపించదు. మీరు నా యొక్క దృఢమైనటువంటి పరిచయం, నా త్యాగం మీకు తెలియదు. నేను విశాలమైనటువంటి ఐశ్వర్య సంపన్న రాజ్యము, అతః సంపత్తి, అపరిమితమైనటువంటి ధనరాశుల్ని త్యాగం చేశాను ఒక్క సెకండ్లో. త్యాగం చేయటానికి ఒక్క సెకండ్ కూడా నేను ఆలస్యం చేయలేదు. ఈరోజు మరి ఈ పిండదానాన్ని పైన నాకేమి మోహం ఉంటుంది? దీన్ని వదిలిపెట్టడంలో నాకు పెద్ద గొప్ప స్థితి అనే గొప్పదనం అనే అనిపించటం లేదు అని అన్నాడు. ఆ సమయంలో పార్వతీదేవి నవ్వింది. తపస్వి, చాలా ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు రాజ్యాన్ని ఎలా వదిలిపెట్టావు అని. సాధు వేషాన్ని ధారణ చేసి నాకు కూడా నీ బుద్ధిలో ఇంకా భౌతిక వస్తువులు, మ్యాపు అంతా కూడా రాజ్యము, సంపత్తి ఎన్ని బుద్ధిలో ఉన్నాయి అంటే మోహంతో నివృత్తి నువ్వు కాలేదు. నువ్వు రాజ్యాన్ని త్యాగం చేశావు, కానీ అక్కడే ఉంటూ బుద్ధితోటి త్యాగం చేసి నిర్మోహకతగా ఉంటే మంచిది. అహంకారం నుండి ముక్తుడివి అయ్యేవాడివి అని చెప్పింది. ఇది విన్నటువంటి భర్తృహరి ఇక అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చింది పరమశివ శక్తి అనేవాళ్ళు అని పూర్తిగా గుర్తించాడు. అందుకనే ఆ యొక్క నవ్వు దేవి యొక్క, పార్వతీదేవి యొక్క నవ్వు మొత్తం నలువైపులా వ్యాపించింది.
ఈ విధంగా దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అంటే, బయట నుండి అన్నిటినీ త్యాగం చేస్తాం, కానీ మనసు లోపల నుంచి సూక్ష్మమైన కోరికలు ఉంటాయి. మాయావి ప్రపంచంలో ఇవన్నీ స్వయం తీసుకొని వెళ్ళటకు కారకులు అవుతూ ఉంటాయి. మాయావి ప్రపంచం నుండి బయటపడాలి. అది అంత తేలికైనటువంటి విషయం కాదు. వాస్తవిక త్యాగము అంటే అతి సూక్ష్మంలో అహంకార రహితంగా ఉండటం. ఇది లేకుండా సత్యమైనటువంటి త్యాగము, తపస్సు అనేది సరైనది కాదు. ఇక్కడ చూడండి, 3 భౌతిక వస్తువుల్ని ఉంచుకున్నాడు అని చెప్తూ ఉంటారు. అంటే భర్తృహరి మనసులో ఇంద్రియాలకు వశమై ఉన్నాడు అనే, భౌతిక ప్రపంచంలో ఇవి చాలా అవసరము అని దాంట్లో ఇరుక్కున్నాడనే కదా. ఈ కారణం వల్ల వైరాగ్యం పూర్తి రూపంలో పరిపక్వత కాలేదు అని మనకు తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఏకాంతం యొక్క భయం. ఈశ్వరుని ప్రాప్తి పొందటానికి ఒంటరితనం, ఏకాంతం అనేది అనుభవం ఆయన ఇంకా పొందలేదు. అందుకని ఆయనకి ఇప్పటి వరకు కూడా ఈశ్వరుడు సాక్షాత్కారం కాలేదు. ఇంకా భర్తృహరి రాజు సమానమైన సంస్కారము ఉన్నది. దీనితోటి మనకు ఏమి అర్థమవుతుంది అంటే, సంస్కారం కారణ శరీరంలో రికార్డింగ్ అయి ఉంటుంది. దాని అనుసారంగా శరీరం కూడా పూర్తిగా తయారై ఉంటుంది అని. ఇక్కడ మనం తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళైనా సరే మనసా వాచ కర్మణ వదలాలి. నేను అది వదిలాను, ఇది వదిలాను అని ప్రదర్శించవద్దు. మీరు మీ ఇష్టానుసారంగానే స్వతహానే త్యాగం చేశారు కనుక, త్యాగం చేసింది బుద్ధిలో కూడా ఉంచుకోకూడదు. చేశామని మాటలతోటి అహంకారాన్ని వ్యక్తం చేయకూడదు. ఇక్కడ ముందు నేను చేశాను, నాది, నేను వదిలాను అనే మాటను ముందు వదిలిపెట్టాలి. అసలు వదిలేసిన దాన్ని స్మృతిలో ఉంచుకోగలటం ఎందుకు? బాపూజీ చెప్తూ ఉంటారు, కుడి చేత్తో చేసినటువంటి దానం ఎడం చేతికి కూడా తెలియకూడదు. దానం చేయటం అనేది కూడా గొప్ప కళ. విశ్వ కళ్యాణం కోసం మీరు చేసినటువంటి త్యాగం పబ్లిక్ చేయకూడదు. పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. అందుకనే గుప్తదానం, మహాదానం అని అంటూ ఉంటారు. అహంకారం ఎక్కడైనా అందరికీ ఎప్పుడో అప్పుడు మొలకెత్తుతూనే ఉంటుంది. ఇవి స్థూలంగానూ ఉంటాయి. అప్పుడు పార్వతీదేవి అన్నది, రాజా జనకుల్లాగా నువ్వు రాజ్యంలో ఉంటూ బుద్ధి ద్వారా త్యాగం చేస్తే ముక్తిని పొందేవాడివి. రాజ్యంలో ఉంటూ కూడా పరమాత్మను స్మృతి సదా ఉంటే రాజ ఋషిగా అయిపోయి జీవన్ముక్తిని పొందేవాడివి అని అన్నది. అంటే సంపూర్ణ త్యాగం చేసినటువంటి సాధు మహాత్ములకు కూడా ఒక్కోసారి ఈ సూక్ష్మమైనటువంటి త్యాగము అనేది చేయలేకపోతూ ఉంటారు. భలే సాధువులుగా అవ్వటము, వదిలేసి తపస్విగా కావటం మంచిదే. కానీ ఏదైతే మరి తాను వదిలేసినవన్నీ కూడా ఆలోచనలో కూడా ఉండకూడదు. ఎప్పుడు సదా ఏం చింతన ఉండాలి? పరమాత్మను పొందాలి అనుకునే చింతన ఉన్నప్పుడే మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా దూరంగా ఉండగలుగుతారు. మనసు బుద్ధి ద్వారా త్యాగం చెయ్యాలి. సన్యాసిగా అయ్యి కూడా తినటానికి రొట్టె భోజనం లభించలేదని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఇంకా అది దాని యొక్క ప్రతిఫలం, లాభం అనేది ఏమి లభిస్తూ ఉంటుంది? అందుకని మిమ్మల్ని మీరు సంభాళించుకోండి అని గీతలో కూడా చెప్పారు. బ్యాలెన్స్ లైఫ్ అనేది ఉండాలి. అతిగా తినవద్దు, అసలు తినకుండా ఉండను వద్దు. శరీరాన్ని నడిపించుటకు కొద్దిగా తినాలి. అయితే తింటున్నామన్న భావన కూడా లేకుండా ఉండాలి అంటారు బాపూజీ. బుద్ధితోటి త్యాగం చెయ్యాలి. సూక్ష్మంగా అయినా సరే ఏది కూడా మనసులోకి రాకూడదు. సంకల్పరహితంగా త్యాగం చెయ్యాలి. రాజ్యంను త్యాగం చేశాన్న సంకల్పం ఉన్నది అంటే ఇంకేమి త్యాగం చేశాడు? అందుకని రాజ్యంలోనే ఉంటూ చేయమని చెప్పింది. అదేవిధంగా గృహస్థంలో ఉంటూ బుద్ధి ద్వారా త్యాగం చేయమని భేద జ్ఞానం చెప్తుంది. ప్రతి సెకండు జాగృతావస్థలో ఉండి అహంకారంను ప్రదర్శించుకోకుండా త్యాగి తపస్విగా కావాలి. అసలు మనసు బుద్ధితోటి మనకు మార్గాన్ని
మార్చుకున్నాము. త్యాగం చేసే కదా మార్గాన్ని, ఈ యొక్క సన్యాస మార్గాన్ని ఎంచుకున్నది. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే అన్నిటినీ మర్చిపోవటం. ఏ రోజైతే ఈ శరీరం నశించిపోతుందో అప్పుడు కూడా నేను శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతున్నాను, నేను అది త్యాగం చేశాను, ఇది త్యాగం చేశాను అని ఆలోచించడం మంచిది కాదు. మంచి కానీ చెడు కానీ దేన్నైనా సరే మీరు మీ అంతటా మీరే కదా వదిలేసింది, కాబట్టి మెమరీలో నుంచి దాన్ని డిలీట్ చేయండి. మృత్యు తర్వాత అహంకారం అనేది అసలు ఉండరాదు. మనం ఏది చేసినా పరమాత్మకు సమర్పణ భావంతో చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సమర్పణత్వం భావనలో ఉంటూ ఉంటామో మన కర్మల యొక్క ఖాతా కూడా సమాప్తం అవుతూ ఉంది. ఇంకా ఎవరితోనూ ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండదు. ఈ జన్మలోనివి ఇక్కడే ఖతం చేసుకొని మనం వెళ్ళిపోవాలి అంటున్నారు అనంతబాయ్. ఒటి చేతులతోటి వచ్చాం, ఒటి చేతులతోటే వెళ్ళిపోవటం జరుగుతుంది. ఎంత త్యాగం చేసినా సూక్ష్మంగా వదలకపోతే ఏమీ లాభం లేదు. ఎవరి మార్గం వాళ్ళదే. ఇక్కడ ఈ సాధువులు కథలు యొక్క విశ్లేషణ చేయటం అనేది అంత మంచిది కాదు. ఎవరి మార్గం వాళ్ళు ఎంచుకున్నారు, దానిలో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళు అలా ఎందుకు చేశారు అని ఇప్పుడు మనం అనాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ఏ జ్ఞానం వారికి అందిందో దాని అనుసారంగా వాళ్ళు ఫాలో చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మనం లైవ్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలోకి వద్దాము. మృత్యు తరువాత మేము పరివారాన్ని కలుసుకోగలుగుతామా అని ఒక అన్నయ్య ప్రశ్న వేస్తూ ఉన్నారు. దానికి ఈ సమాధానం, మృత్యు తరువాత మీరు మీ పరివారంని అంటే వాళ్ళు 3 తత్వాల్లో ఉంటే మిమ్మల్ని వాళ్ళు కలుసుకోవాలి అంటే వెల్కమ్ పలుకుతారు. లేకపోతే మీరు కూడా వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒకవేళ మీ పరివారం హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్తే మిమ్మల్ని కలుసుకోవటానికి రాలేకపోవచ్చు. వారు నష్టమోహులు అయిపోయారు. ఇక మీతోటి ఖాతా అనేది ఉండదు, ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండదు. ఒకవేళ హయ్యర్ డైమెన్షన్లో ఉన్న వారు ఇష్టపడితేనే మిమ్మల్ని కలుసుకోగలుగుతారు, లేకపోతే ఏమీ లేదు, కలుసుకోను లేరు అంటున్నారు అనంతబాయ్. అయితే వాళ్ళ సమానంగానే మీరు కావాలి అయ్యేంత వరకు వాళ్ళు కలుసుకోలేరు. కాబట్టి మీరు కూడా మోహము, మాయ వీటిని వదిలేసుకుంటే తప్పకుండా వారి సమానంగా అవుతారు. మీరు వాళ్ళని కలుగుతూ ఉంటారు. మీరు జ్ఞానులుగా వ్యవహరిస్తూ వారి సమానంగా కావాలి అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, జ్ఞానారంభంలో ఎలాంటి అనుభూతి అవుతుంది? మేము సరైన మార్గంలో ఉన్నాము అని మాకెలా తెలుస్తుంది అని అంటూ ఉన్నారు. జ్ఞానంలో విఘ్నాలు ఏమన్నా ఉంటాయా అనే ప్రశ్నిస్తున్నారు. జ్ఞానంలో విఘ్నాలంటూ ఏమీ ఉండవు, ముందుకు వెళ్ళటమే అనేది ఉంటుంది. అయితే మీ మానసిక విఘ్నం ఉంటే మాత్రం ముందుకు వెళ్ళలేరు. కాబట్టి మనసుని ముందు క్లీన్ చేసుకోవాలి. మనసులోని ఆలోచనల్ని ఫస్ట్ వదిలేసుకోవాలి. మనసులో సంపూర్ణ పరంశాంతి భావాన్ని తయారు చేసుకుంటే సంపూర్ణ శాంతిగా మీరు ఉండండి. ఇదే జ్ఞానులు, యోగులకు పెద్ద ఛాలెంజ్. మనసులో ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండటం. యోగంలో కూర్చున్నప్పుడే ఎప్పుడో ఆలోచనలు రావటం అనేది ప్రారంభం అవుతూ ఉంటాయి. మనసుని కంట్రోల్ చేసుకోవాలి. అందుకనే మనసుని, బుద్ధిని శాంతి వైపుకు మరల్చి నిస్సంకల్ప స్థితికి చేరుకోవాలి అంటే చిరకాల అభ్యాసం అనేది కావాలి. ఇది డైలీ అభ్యాసంతో సాధించగలుగుతూ ఉంటారు. మనసుని వశంలోకి తెచ్చుకోవటం, తపస్సు చేస్తూ ఉండటం, అప్పుడు సంకల్పాలు కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. మనసు ఏకత్రితం అవుతూ ఉంటుంది. దీనికోసం మీరు యోగా వీడియోలు ప్లేలిస్ట్లో ఉన్నవి ఓపెన్ చేసి చూడండి. కామెంట్రీలు కూడా ఉన్నాయి, బాపూజీ చేయించినవి. కాబట్టి ఇది మీకు తప్పకుండా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు ఒంటరిగా యోగం చేసినప్పుడు అనేక రకాల ఆలోచనలు రావచ్చు. అందుకని గ్రూప్ మెడిటేషన్ ఏదైతే లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామో దీనిలో పాల్గొండి, చక్కగా మీకు యోగం కుదురుతుంది అని అంటున్నారు అనంతబాయ్. నెక్స్ట్ ప్రశ్న, అకాల మృత్యు పొందిన వాళ్ళు లేక
సామాన్యంగా చనిపోయిన వాళ్లకు ఎలాంటి గతి లభిస్తుంది? ఇక్కడ లక్కన్ బాయి రాజస్థాన్ నుండి ప్రశ్న వేస్తూ ఉన్నారు. దీనికి సమాధానంగా అనంతబాయి చెప్తూ ఉన్నారు, సామాన్యులైనా సరే మృత్యువాత పడితే, అకాల మృత్యులైనా సరే ఎలాగైనా అంతిమతి సోగతి లాగా వాళ్ళు చేరుకుంటారు. జీవితాంతం వాళ్ళు ఎలాంటి లక్ష్యం పెట్టుకొని జీవించారో అలాంటి గతే లభిస్తుంది. జీవితంలో డబ్బుల కోసమే వెంపర్లాడుతూ ఉద్యోగ వ్యాపారాల్లో డబ్బులే అంటూ చూస్తున్న వాళ్ళకి అలాంటి పరిస్థితి ఉంటుంది. కనీసం ఎవరైనా సరే చనిపోవటానికి 1 సంవత్సరం ముందు ఎవరైనా సంస్కారాల్ని మార్చుకొని పురుషార్థం చేస్తే, చనిపోయే సమయంలో అయినా సరే ఇవన్నీ వదిలేస్తూ ఉంటే వారు చనిపోయిన తర్వాత చక్కటి గతి అనేది లభిస్తుంది. ఇంకా అకాల మృత్యు పడిన వారు కూడా వారికి తెలియదు, అకస్మాత్తుగా చనిపోతాము, యాక్సిడెంట్లో పోతాము అనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. కాబట్టి మాకేంటి నెక్స్ట్ అనేది వాళ్ళు ఆలోచించలేరు. చనిపోతున్నాము అని వాళ్ళకి తెలియదు కదా. ఇక చనిపోయిన తర్వాత సంకల్పం అనేది ఏమీ చేయలేరు. అందరికీ జీవించాలనే ఉంటుంది, పోతామని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు కదా. కోమాలోకి వెళ్ళిన వాళ్ళైనా సరే తిరిగి వస్తాము అనే భావనలో మైండ్లో ఫీడ్ అయ్యే ఉంటుంది. రికవర్ అవుతాము, తిరిగి బతుకుతాము, అందరితో జీవిస్తాము, కలిసి ఉంటాము అనే కోరికే వారికి ఉంటుంది. ఇది మానసిక స్టేజీ అనుసారంగా, ఒకవేళ వాళ్ళు శరీరం వదిలేసిన వాళ్ళ స్థితి అనుసారంగా గతి అనేది లభిస్తూ ఉంటుంది. అనగా కర్మానుసారంగా ప్రతి ఒక్కటి జరుగుతుంది. కనుక ఇక ముందు చాలా మంచిగానే జరుగుతుంది. శరీరం ఉన్నా లేకపోయినా పరమశాంతి పొందుతూ దాన్ని సాధన చేస్తూ నేను పురుషార్థం చెయ్యాలి అనేటువంటి లక్ష్యం మీరు పెట్టుకోండి. ఎందుకంటే శ్వాస మీద భరోసా ఎవరికీ ఏమీ లేదు. ఎప్పుడు ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రతి సెకండు ఆత్మచింతన, జ్ఞానచింతన, ప్రభు చింతన చేస్తూ భయపడకుండా ఉండటమే. బుద్ధితోటి అన్నిటినీ త్యాగం చేయాలి. లేకపోతే బుద్ధితోటి త్యాగం చేయకుండా ఉంటే, అహంకార భావనలో భతృహరిలాగా ఉంటే అంతిమతి సోగతి లాగే ఉంటూ ఉంటుంది. చచ్చేంత వరకు సంపాదించిన వదిలేసి వెళ్ళిపోవాలి అనేటువంటి భావన ఎవరికీ ఉండదు. ఇంకా ఉండాలి, బతకాలి, తినాలి అనే ఉంటుంటుంది. అందుకనే మనం ఎవరిని జడ్జిమెంటు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి మనం పరమాత్మ వైపు బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి. మృత్యువుకు ముందే ప్రతి ఒక్క మనిషి ఊర్ధ్వలోకానికి వెళ్ళటానికి తయారీ కావాలి. మృత్యు తరువాత జీవితం సూక్ష్మలోకంలో ఎలా ఉంటుందో అనేటువంటి విషయం బాపూజీ చాలా స్పష్టంగా చెప్పారు. మృత్యు తర్వాత జీవితం, లైఫ్ ఆఫ్టర్ డెత్ 1-2 పార్ట్స్లో బాపూజీ కూడా చక్కగా వివరించారు. ఇది ఈ టాపిక్ చాలా పెద్దది. ఇక్కడ ఏదో లైవ్లో 1 గంట, అర్ధగంట కూర్చొని మాట్లాడుకున్నా అది సరిపోదు. ఎందుకంటే ఇది పురుషార్థానికి సంబంధించినటువంటి విషయం, లక్ష్యానికి సంబంధించిన విషయం. లక్షల కోట్ల సార్లు మీరు సంకల్పం చేస్తూ ఉండాలి. అంతిమతి సోగతి, నేను అంతిమ సమయంలో నా స్మృతి పరమాత్మ వైపు ఉంటుందా అనేటువంటి మాటను గుర్తు తెచ్చుకోవాలి. మోహమాయలో ఇరుక్కుపోకుండా ఉంటే, మాయ వదలకుండా ఉంటే అంతిమతి సోగతి మాయ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. జీవితంలో భూత పూజ చేస్తే భూతాలనే పొందుతారు. పితృల్ని జ్ఞాపం చేస్తే పితృలోకానికి వెళ్తారు అని గీతలో కూడా చెప్పారు. ఎవరిని జ్ఞాపం చేస్తే వాళ్ళనే పొందుతారు అని. గురువుకు జీవితాంతం సేవ చేస్తూ శరీరం వదిలేస్తే ఆ గురువు కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్ళుటకు మీకు సహాయం చేయటానికి రెడీగా ఉంటారు. ఇది గీతలో కూడా 7వ అధ్యాయంలో చెప్పారు. ఓవరాల్గా జీవించినంతసేపు కూడా పరమాత్మని స్మృతి, ఆత్మస్మృతి
దివ్య జ్ఞానం యొక్క స్మృతి ధారణ అనేది ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఏదైతే మనము మనసు బుద్ధి లోపల సంస్కారం లోపల స్థితిని తయారు చేసుకుంటూ ఉంటామో దాని అనుసారంగానే మన యొక్క గతి స్థితి అనేది తయారవుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఒక ఋషి గురించి, అంత పెద్ద రాజ్యాన్ని త్యాగం చేశాను, ఆఫ్టర్ ఆల్ ఈ భోజనం త్యాగం చేయటం పెద్దేమి కాదు అని అన్నాడు. అంటే సూక్ష్మంలో ఆయన మనసు లోపల ఇంకా ఉన్నట్టే కదా అది అర్థం. అందుకని అన్నిటినీ వదిలేసి తపస్సులో ఉండాలి. ఎవరికైతే గనక చూడండి, మీ దగ్గర ఉన్నది 10 మందికి పంచుతూ ఉంటే మీకు లభించేటువంటి శాంతి మీరొక్కరే కూర్చొని అనుభవిస్తూ తింటూ ఉంటే లభించదు. మనసు లోపల వీటన్నిటిని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కదానికి లిమిట్ అనేది ఉంటుంది. ఏది కూడా లిమిట్ని క్రాస్ చేయొద్దు. ఇంకొక విషయం, నెక్స్ట్ ప్రశ్న, లాస్ట్ వన్. ఇక్కడ యోగంలో కూర్చున్నప్పుడు ఏదైతే భ్రూ మధ్య స్థానంలో బ్రైట్ వైట్ లైట్ కనిపిస్తూ ఉంది, అదేంటి అనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు కామెంట్ ద్వారా. దీనికి అనంతభాయ్ సమాధానం చెప్తున్నారు. మీరు ఆత్మను చూడాలనే సంకల్పం చేస్తూ యోగంలో కూర్చున్నారనుకోండి, ఆత్మ పవరు, ఆత్మ స్మృతి ఇది అని తెలుసు కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తూ యోగంలో కూర్చున్నారనుకోండి, ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ ఇలా ఉంటుంది, కనిపిస్తుండొచ్చు. ఇది మంచిదే. ఇలాగా ఆత్మస్మృతి, ఆత్మిక శక్తి పవర్ని అనుభవం చేసుకోవాలి అనుకున్నప్పుడు మనసుకు అతీతంగా వెళ్ళిపోతారు. ప్రకాశాన్ని చూడాలనే ప్రయత్నం మీ మనసులో ఉన్నది, అది మీకు కనిపిస్తుండొచ్చు. ఆత్మను జాగృతం చెయ్యాలి అని కూర్చున్నారు కనుక ఆత్మ యొక్క స్థితి శాంతి, పరం శాంతిలోకి వెళ్ళిపోతుంది. బుద్ధి కూడా స్థిరంగా ఉండిపోతుంది. ఇలా అభ్యాసం చేస్తూ ఉండండి, మంచిదే. చక్కటి స్టేజ్ని అనుభూతి పొందారు. ఆత్మను ఎమర్జ్ చేసుకోవటం చాలా గొప్ప విషయము. ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే ఆత్మస్వరూపం ఎమర్జ్ అవుతూ ఉంటుంది. మనసుని స్థిరంగా ఉంచుకున్నప్పుడే, ఏకాంత భావంలోకి వెళ్ళినప్పుడే, శూన్యతలోకి వెళ్ళినప్పుడే ఈ యొక్క స్థితి అనేది అనుభూతి అవుతుంది. ఇది చక్కటి పురుషార్థము. దీన్ని చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి అని అన్నయ్య చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పురుషార్థం చేస్తూ ఏది త్యాగం చేయాలి, బేహద్దు త్యాగం, త్యాగాన్ని కూడా త్యాగం చేయాలి అని చెప్తూ ఉంటారు. వ్యక్త వాణిలో మా దేహాభిమానం త్యాగం చేయటమే గొప్ప త్యాగము. దేహాన్ని త్యాగం చేస్తే అన్నీ ఆటోమేటిక్గా పోతాయి. స్థూలను కాదు, సూక్ష్మంగా ముందు త్యాగం చెయ్యాలి. మనసుతోటి బుద్ధితోటి చెయ్యాలి అని ఈ భర్తృహరి కథతోటి మనం పాఠం నేర్చుకున్నాము. కాబట్టి దీని ద్వారా మనము చక్కటి పురుషార్థం చెయ్యాలి అని అనంతభాయ్ చెప్తూ ఉన్నారు. అచ్చా, బేహద్ పరివారమునకు బేహద్ పరం మహాశాంతి. చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈ యొక్క వీడియోల ద్వారా బాపూజీ చెప్పేటువంటి సందేశాలు లైవ్ షోలో అనంతభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు రోజు వస్తూ ఉన్నాయి. మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి చేరుకుంటాయి. మీరు వీటిని ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్లో బాపూజీ చెప్పిన అద్భుత జ్ఞానం, అనంతభాయ్ వీడియోలు, మా చెప్పే దివ్యమైనటువంటి సందేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ మీ పురుషార్థాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ గృహస్థంలో ఉంటూ సర్వస్వ త్యాగిగా, తపస్విగా పరంపదం పొందటానికి పురుషార్థం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. నమస్తే, ధన్యవాదాలు. పరం శాంతి. పరం